గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడిపై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దాడికి పాల్పడిన వారిపై చర్య తీసుకోవాలన్నారు. లేకుంటే చర్యకు ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు. క్యాంపు కార్యాలయానికి కోతవేటు దూరంలో పీఎస్ ఉందని, ఆయన ఆఫీసుకు రక్షణ లేదని మండిపడ్డారు. ఈ ఘటన అప్రజాస్వామికమన్నారు వంటేరు ప్రతాప్ రెడ్డి. ఎవరైనా మా పార్టీకి సంబంధించినట్టు ప్రజలు ఎవరైనా ప్రజలు ఉంటే ప్రజలకు ఏమైనా నష్టం జరిగినప్పుడు ఎమ్మెల్యే గారిని కలవడానికో లేకపోతే ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి రిప్రజెంటేటివ్ని కలవడానికో వస్తారు మా దగ్గర. వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా పనులు ఉంటే చేసి పెడతాం మేము. ఎవరైనా ఇప్పటివరకు గజ్వేల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు చేయాల్సిన పనులను కూడా చేసి పెడతాం. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా అందుబాటులో ఉన్నారు. ఇక్కడనే గజ్వేల్ నియోజకవర్గంలో తన సొంత ఇంట్లో ఉంటారు. ఇక్కడనే ఎవరికి ఏ పని పడ్డా ఎమ్మెల్యే గారు కలుస్తున్నారు, మేము కలుస్తున్నాం, వాళ్ళ పనులను చేసి పెడుతున్నాం. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇల్లు కాదు. ఇది ఇట్లా గుండాయిజం చేయడం ఏంది? గుండాయిజం అంటే అందరికీ చేస్తుంది. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళు ఏదైనా కంప్లైంట్ చేశారంటే కలెక్టర్ చేయండి, గవర్నర్ చేయండి, గవర్నర్ వచ్చి చట్టపరంగా చేయండి, కోర్టుకు వెళ్ళండి. ఇదేం గుండాయిజం? బరిదగించి రోడ్ల మీద తిరుగుడు.